నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు చాక్లెట్ ట్రఫిల్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీంట్లో మనం ఎగ్ కానీ బటర్ కానీ ఏమీ యూజ్ చేయము. అలానే ఈ కేక్ బేస్ని ప్రిపేర్ చేయడానికి అవెన్తో కూడా పని లేదు, గ్యాస్తో మాత్రమే చేసుకోవచ్చు. దీనికి ఫ్రాస్ట్ చేయడానికి యూజ్ చేసే క్రీమ్కి కూడా బీటర్తో కూడా ఏమీ పని లేదు అండి. దానికి కూడా గ్యాస్ ఉంటే సరిపోతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా చాలా ఈజీగా ఈ కేక్ని ప్రిపేర్ చేయొచ్చు. మీరు ఇప్పుడుకొచ్చి ఇలాంటి కేక్తో ఉన్న క్రీమ్ ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు అనుకుంటే మీరు 100% ఫస్ట్ దీన్ని ట్రై చేయండి. చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా ఇంట్లో ఎటువంటి సెలబ్రేషన్స్ ఉన్నా న్యూ ఇయర్ లాంటి వాటికి కూడా హ్యాపీగా దీన్ని తయారు చేసేసుకోవచ్చు. మరి దీని రెసిపీ ఏంటో చూసేద్దామా. ముందుగా కేక్ బేస్ కోసం ఒక బౌల్లోకి అరకప్పు దాకా కూడా పంచదార, పావు కప్పు దాకా కూడా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుకోవాలి. అలానే ఒక అరకప్పు దాకా కూడా కమ్మని చిక్కని పెరుగుని వేసుకోండి. ఈ మూడు కూడా బాగా కలిసేంత వరకు కూడా కలిసిపోవాలి. పంచదార అంతా కరిగి ఈ మూడు కూడా బాగా క్రీమీగా వచ్చిన తర్వాత జల్లెల్లోకి ఒక కప్పు దాకా కూడా మైదా, కావాలనుకుంటే గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల దాకా కూడా కోకో పౌడర్ వేసుకోండి. 1 టీ స్పూన్ అంత బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుని అంతా కూడా జల్లించుకోండి. కోకో పౌడర్ కొద్దిగా ఉండలుండల కింద ఉంటుందండి. స్పూన్తో ఇలా అనేసి 1 టీ స్పూన్ అంత వెనిలా ఎసెన్స్, అరకప్పు దాకా కూడా కాచుకుని చల్లారి పెట్టుకున్న పాలని వేసుకుని ఇవన్నీ కూడా ఒకటే డైరెక్షన్లో కానీ లేదంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ అంతా కూడా కలిసేలా కలుపుకోండి. ఓవర్ మిక్స్ చేయకూడదండి. జెంటిల్గా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉండలు లేకుండా కలిపేసుకోండి. ఇప్పుడు 7 ఇంచెస్ ఉన్న కేక్ టిన్ని తీసుకోండి. నా దగ్గర కేక్ టిన్ కూడా లేదు. ఇంట్లో వాడుకునే ఒక స్టీల్ బాక్స్లోనే నేను బేక్ చేస్తున్నాను. అడుగున బటర్ పేపర్, అలానే చుట్టూరున బటర్ పేపర్ వేసుకున్నాను. బటర్ పేపర్ లేకపోతే గనక అడుగున చుట్టూరన ముందు ఆయిల్ రాసి తర్వాత మైదా పిండి వేసి అంతా కూడా డస్ట్ చేస్తే కూడా సరిపోతుంది అనమాట. ఇలా వేసుకున్న దాన్ని 2 సార్లు ఇలా ట్యాప్ చేసుకుని స్టవ్ని ఆన్ చేసుకుని గ్యాస్ మీద నేను ఆల్రెడీ 10 నిమిషాల ముందే ఒక కడాయిని పెట్టుకుని దాన్ని సిమ్లో పెట్టుకుని ప్రీహీట్ చేసుకున్నాను. మనం మైదా పిండి ఎప్పుడైతే బౌల్లోకి వేసేసుకుంటామో అప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుంటే పర్ఫెక్ట్గా టైం సరిపోతుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్ని దీంట్లోకి పెట్టుకోండి. సైడ్ని కానీ పైన కానీ ఎక్కడా కూడా గిన్నె అండ్ ఈ కడాయిని టచ్ అవ్వకుండా చూసుకోండి. పైన ఒక బరువు పెట్టుకుంటే ఆవిరెట్టు కూడా పోకుండా ఉంటుంది. 35 నిమిషాల నుంచి 40 నిమిషాల లోపు ఇది పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుందండి. ఒక 35 నిమిషాల తర్వాత మనం తీసుకుని చిన్న టూత్ పిక్ని కానీ లేదంటే నైఫ్ని కానీ లోపలికి కుచ్చి చూస్తే కనుక ఎక్కడా కూడా పిండిగా అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తే కేక్ బేక్ అయినట్టు. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా తీసేసుకుని ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోండి. ఈ లోపు మనం క్రీమ్ని తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేను చాక్లెట్ గనాష్ని ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ నేను 230 గ్రాముల దాకా కూడా చాక్లెట్ని తీసుకున్నాను. ఈ కేక్ అయితే 260 గ్రాముల దాకా కూడా పడుతుంది. నా దగ్గర ఆల్రెడీ కొంచెం చాక్లెట్ గనాష్ ఉందని చెప్పేసి నేను 230 గ్రాములు తీసుకున్నాను. 230 గ్రాముల చాక్లెట్కి సగం అంటే 115 మిల్లీలీటర్ల దాకా కూడా ఫ్రెష్ క్రీమ్ని తీసుకోవాలి అండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుని జస్ట్ వేడెక్కి లైట్గా బబుల్స్ వస్తాయి, అప్పటి వరకు కూడా వేడెక్కితే సరిపోతుంది. జస్ట్ అది 1 లేదా 2 నిమిషాల్లోనే జరిగిపోతుంది. వెంటనే స్టవ్ని కట్టేసుకుని ప్యాన్ని పక్కకు తీసేసుకుని మనం ముందుగా తురుము పెట్టుకున్న చాక్లెట్ అంతా కూడా వేసుకుని అంతా కూడా కలిసేలాగా కలిపేసుకోండి. ఈ చాక్లెట్ అలానే క్రీమ్ 2 కూడా కలిసేంత వరకు కూడా కలిపేసుకుని దీన్ని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకుంటే కనుక ఇదంతా కూడా చక్కగా కరిగిపోయి ఈ విధంగా రెడీ అయిపోతుంది అనమాట. ఒకవేళ గనక కరగకపోతే డబుల్ బాయిలర్ మెథడ్లో హీట్ చేయండి తప్పించి డైరెక్ట్గా దీన్ని అయితే ప్యాన్ స్టవ్ మీద పెట్టొద్దు. ఈ విధంగా చక్కగా కరిగిపోయిన దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని టైట్గా మూత పెట్టుకుని ఒక 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడు ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఈ లోపు మన కేక్ కూడా చల్లారిపోయి ఉంటుందండి. మనం సైడ్స్ని పెట్టుకున్న బటర్ పేపర్ని రిమూవ్ చేసేసుకోండి. ఒకవేళ కనుక బటర్ పేపర్ లేకపోతే మీరు నైఫ్తో చుట్టూరు ఇలా అనుకుంటే కేక్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని గనక రివర్స్ చేసేస్తే చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఈజీగా వచ్చిందో. ఇప్పుడు దీనిపైన బటర్ పేపర్ని కూడా జాగ్రత్తగా రిమూవ్ చేసేసుకోండి. చూసారు కదండి ఎంత స్పంజీగా ఎంత పర్ఫెక్ట్గా ఈ కేక్ అయితే రెడీ అయిపోయిందో. దీన్ని నేను 3 లేయర్స్గా కట్ చేసుకుంటున్నానండి. నైఫ్తో కొద్దిగా మార్క్ చేసుకుని ఇప్పుడు మన దగ్గర దారం ఉంటుంది కదా, దారాన్ని ఆ మార్క్ చేసుకున్న వేపంతా కూడా పెట్టుకుని ఒకవైపు టైట్గా పట్టుకుని ఇంకొక వైపు జాగ్రత్తగా లాగితే కనుక ఈజీగా వచ్చేస్తుంది. మీరు డైరెక్ట్గా నైఫ్తోనే కట్ చేసేసుకోగలమంటే డైరెక్ట్గానే కట్ చేసేసుకోవచ్చు అనమాట.
కానీ ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇది చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, లోపల ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా కేక్ బేక్ అయిందో. అవనే అవసరం లేదండి, గ్యాస్ స్టవ్ మీద కూడా మనం చాలా చాలా పర్ఫెక్ట్గా కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మధ్యలో మళ్ళీ మార్క్ చేసేసుకుని దారంతో కట్ చేసుకుంటే కనుక ఇంత పర్ఫెక్ట్గా మనకి బేసెస్ అన్నీ కూడా రెడీ అయిపోతాయి. ఈ లోపు మనం 20 నిమిషాల ముందు చాక్లెట్ గనాష్ని లోపల పెట్టాం కదండి, దాన్ని ఒక్కసారి స్పూన్తో అంతా కూడా కలిసేలాగా కలిపేసుకోండి. గుర్తుంచుకోండి, ఈ చాక్లెట్ గనాషు చల్లగా ఉన్నప్పుడు మనం కేక్ని ఫ్రాస్ట్ చేస్తే కనుక సరిగ్గా రాదు. ఒకవేళ ఈ చాక్లెట్ గనాషు మరీ థిక్గా ఉంటే కనుక 2 టేబుల్ స్పూన్లంతా గోరువెచ్చని పాలని వేసుకుని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు దీన్ని నేను ఒక పైపింగ్ బ్యాగ్లోకి వేసుకుంటున్నానండి. దీనివల్ల మనకి అప్లై చేయడానికి ఈజీగా వస్తుంది. మీ దగ్గర లేకపోతే కనుక పాల ప్యాకెట్లో కూడా వేసుకుని చేసుకోవచ్చు అనమాట. అలానే వీటితో పాటు మనకి షుగర్ సిరప్ కావాలి. దీనికోసం నేను ఒక పావు కప్పు పంచదారలోకి 2-3 టేబుల్ స్పూన్ల దాకా కూడా నీళ్ళని పోసుకుని అంతా కూడా చక్కగా కరిగించుకుని ఇలా రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు మనం కేక్ డెకార్ చేసుకోవడం కోసం ఒక కేక్ బేస్ని అయితే పెట్టుకున్నాను అండి. మనం బేక్ చేసుకున్నప్పుడు అడుగున ఏదైతే ఉందో దాన్నే పెట్టాను. ఇప్పుడు దాంట్లో అంతా కూడా షుగర్ సిరప్ని వేసుకుని దానిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న చాక్లెట్ గనాష్ని అంతా కూడా వేసేసుకుని స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు మధ్యలో బేస్ అయితే పైన ఏదైతే బేక్ అయి ఉంటుందో పైది పెట్టానండి. మళ్ళీ దానిపైన షుగర్ సిరప్ అంతా కూడా వేసేసుకుని మళ్ళీ దానిపైన చాక్లెట్ గనాష్ అంతా కూడా చూపిస్తున్న విధంగా చక్కగా స్ప్రెడ్ చేసుకుని మొత్తం అంతా కూడా అప్లై చేసేసుకోండి. ఇప్పుడు మధ్యలో బేస్ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకున్నానండి. ఈసారి మళ్ళీ సేమ్ అదే రిపీట్ చేయాలి. షుగర్ సిరప్ అంతా కూడా వేసేసుకుని అలానే చాక్లెట్ గనాష్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇదే విధంగా సైడ్స్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. సైడ్స్ని కానీ పైన కానీ ఓవర్గా అప్లై చేయకూడదు, లైట్గానే అప్లై చేయండి. మనం ఓవర్గా అప్లై చేస్తే కనుక మళ్ళీ తిరిగి స్పాచులాకి అంటుకుపోతుంది తప్పించి సరిగ్గా రాదు. ఈ విధంగా రఫ్గా దీన్ని ఇలా చేసేసుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకుంటే కొంచెం చాక్లెట్ అనేది గట్టిగా అవుతుంది. ఇప్పుడు లాస్ట్గా మనం చాక్లెట్ గనాష్ని మళ్ళీ పైన సైడ్స్ని అంతా కూడా చక్కగా అప్లై చేసేసుకుంటే ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను ఇలా జిగ్జాగ్ షేప్లో ఉన్న స్క్రాపర్ ఉంటే దాంతో చక్కగా డిజైన్ పెడుతున్నానండి. ఇక్కడ నుంచి మీ క్రియేటివిటీని బట్టి మీకు నచ్చిన దాన్ని బట్టి మీరు ఎలా కావాలనుకుంటే అలా డెకార్ చేసుకోవచ్చు. పైనంతా కూడా ఇలా సర్క్యులర్ లాగా పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిపైన స్ట్రాబెర్రీస్ని పెట్టుకున్నానండి. మీరు కావాలనుకుంటే దీనిపైన కేక్ క్రీమ్తో కూడా డెకార్ చేసుకోవచ్చు. లేదంటే ఆ చాక్లెట్ గనాష్ని నాజిల్ సహాయంతో ఈ విధంగా ఫ్లవర్స్లా కూడా డెకార్ చేసుకోవచ్చు. దీనిపైన నేను కొంచెం కాంట్రాస్ట్గా ఉంటుందని చెప్పేసి సిల్వర్ బాయిల్స్ని కూడా ఆ ఫ్లవర్స్ పైన అలానే మధ్యలో కూడా పెట్టుకున్నానండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న కేక్ని ఒక అరగంట నుంచి గంట వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని హ్యాపీగా సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఎంత ఈజీగా ఎంత సింపుల్గా ఎక్కువ శ్రమ పడకుండా మనం ఈజీగా ఇంట్లోనే కేక్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇదే కాదు అండి, ఇంకా చాలా రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో అలానే ఎండ్ కార్డ్స్లో ఐ కార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా చెక్ చేయండి. దీన్ని కట్ చేసి చూపిస్తాను, చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.